హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కౌంటర్లో స్టాంప్స్ ఎలా సేల్ చేయాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాము. సో ముందుగా మనకి సి క్లాస్లో ఒకలాగా ఉంటుంది, బి క్లాస్లో ఒకలాగా ఉంటుంది. బి క్లాస్లో అంటే మనకి పిఏ ఎస్పీఎం ఇద్దరు ఉంటారు. సో పిఏ అతను ఏం చేస్తుంటే కౌంటర్ ఆపరేషన్లో ఇక్కడ మనము క్యాష్ అయితే ఎలా అయితే రిక్వెస్ట్ పెట్టుకుంటామో అదే విధంగా స్టాంప్స్ కూడా రిక్వెస్ట్ ఉంటుంది. సో ట్రెజరీ వెరిఫై చేస్తారు, రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తారు, తర్వాత ఇక్కడ అక్నాలజ్ చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు నేను సి క్లాస్లో మన స్టాంప్స్ డైరెక్ట్గా ఎలా సేల్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. సో అదర్స్లో ట్రెజరీకి వెళ్ళాలి. ట్రెజరీ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ స్టాంప్స్ అండ్ స్టేషనరీ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బల్క్ సేల్ మనం డైరెక్ట్గా అంటే సి క్లాస్లో ఒక ఎస్పీఎం ఒక పిఏ ఉంటారు కాబట్టి మనం బల్క్ సేల్ మీద క్లిక్ చేసుకుంటాము. ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ, సపోజ్ నాకు ఇప్పుడు పోస్టేజ్ ఉన్నాయి, రెవెన్యూ స్టాంప్స్ ఉన్నాయి. సపోజ్ రెవెన్యూ స్టాంప్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సేల్స్ డిస్క్రిప్షన్, ఇక్కడ రెవెన్యూ కాబట్టి రెవెన్యూ. సో స్టాంప్ కౌంట్ మీరు ఎన్ని అయితే చేయాలనుకుంటారు. సపోజ్ మీరు సేల్ చేసే ముందర మీ దగ్గర ఎన్ని స్టాక్ అనేది ఇక్కడ కొంచెం కింద స్క్రోల్ చేస్తే స్టాంప్ బ్యాలెన్స్ ఉంది కదా, ఇక్కడ దేనికి ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్గా కనిపిస్తుంది. నాకు రెవెన్యూ వచ్చి 10 ఉన్నాయి, సో పోస్టేజ్ వచ్చి 393 ఉన్నాయి. సపోజ్ నేను రెవెన్యూ సేల్ చేయాలనుకుంటున్నాను. రెవెన్యూ వచ్చి ఒక 5 స్టాంప్స్ కావాలన్నారు కస్టమరు, 5. సపోజ్ మోడ్ ఆఫ్ క్యాష్ చెక్, మన క్యాష్ ఎవరికైతే మనము ఈ యొక్క స్టాంప్స్ సేల్ చేస్తామో వాళ్ళ నేమ్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ రిమార్క్స్, స్టాంప్స్ సేల్స్ ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఉంది కదా, యాడ్ డైరెక్ట్ సబ్మిట్ కొట్టకూడదు. యాడ్ అంటే సో నెక్స్ట్ పోస్టేజ్ కూడా అమ్మాలనుకుంటే మళ్ళీ పోస్టేజ్ స్టాంప్స్ ఇక్కడ వచ్చి 1, సపోజ్ 1 ఒక 5 స్టాంప్స్ అమ్మకోండి. సో రెవెన్యూ స్టాంప్స్ పోస్టేజ్ రెండు ఒకేసారి నేను సేల్ చేయాలి. సో నెక్స్ట్ యాడ్, ఇలా యాడ్ వచ్చింది. సో మీకు వద్దనుకున్నారు ఒకటే సేల్ చేయాలనుకుంటున్నాను, నేను అయితే రెవెన్యూ నెక్స్ట్ సేల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇది ఒకటే ఉంచుకోవాలా. సో నెక్స్ట్ ఇది ఏం చేస్తాం, ఇక్కడ డిలీట్. సో డిలీట్ కొట్టగా పోయింది. సో ఇక్కడ వాల్యూ 1 రూపీస్, కౌంట్ 5, అమౌంట్ వచ్చి 5, రెవెన్యూ స్టాంప్స్ 1 రూపీస్ కాబట్టి 5 రూపీస్. ఇక్కడ నెక్స్ట్ క్యాష్ ఎవరికైతే అమ్ముతున్నామో స్టాంప్ సేల్స్ సబ్మిట్ ఉంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, సబ్మిట్ పైన క్లిక్ చేస్తాం. స్టాంప్ బల్క్స్ ఇష్యూ టు 5 రూపీస్, ప్లీజ్ కన్ఫర్మ్ టు ప్రొసీడ్. సో కన్ఫర్మ్. సో స్టాంప్ బల్క్ సేల్ సబ్మిటెడ్, మనమైతే స్టాంప్స్ అయితే సేల్ చేసాము. మనం స్టాంప్స్ సేల్ చేసిన తర్వాత నెక్స్ట్ మామూలుగా అయితే మనకి బి క్లాస్లో ఒకటి దగ్గర అయితే ఇప్పుడు ట్రెజరీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టాంపు ట్రాన్సాక్షన్ స్టాష్ ఉంటుంది. ఇప్పుడు మనము సేల్ చేసే స్టాంప్స్ని అప్రూవ్ చేయాలి. సో అదర్స్, ట్రెజరీ, నెక్స్ట్ అప్రూవల్ మీద క్లిక్ చేసుకోవాలి. స్టాంప్ బల్క్ సేల్ అప్రూవల్, మనము బల్క్ సేల్ దగ్గర చేసింది స్టాంప్ బల్క్ సేల్స్ అప్రూవ్ క్లిక్ చేయగానే మనం ఏదైతే స్టాంప్ సేల్ చేసామో అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో 5 రూపీస్ సేల్ చేసాము, క్యాష్, అప్రూవ్, రిజెక్ట్, వ్యూ చూసుకుంటే ఏమేమి స్టాంప్స్ మనం చేసామో అన్నీ క్లియర్గా కనపడతాయి. సో ఇక్కడైతే మనం రిజెక్ట్ చేసింది, ఇక్కడైతే మనం అమ్మింది, సో రెండు కనపడుతున్నాయి చూడండి. అంటే ఇక్కడ స్టాంప్ బ్యాలెన్స్, ఇక్కడ స్టాంప్ బల్క్ సేల్ మనం ఏ సేల్ చేసామో అవి రిమైనింగ్ బ్యాలెన్స్ చూపిస్తాయి. నెక్స్ట్ అప్రూవ్. సో కరెక్ట్గా ఉందనుకుంటే నెక్స్ట్ అప్రూవ్, లేదంటే రిజెక్ట్ చేసుకోవచ్చు. అప్రూవ్, మీరు అప్రూవ్ కొడితేనే అమౌంట్ అయితే రైజ్ అవుతుంది. ఒకసారి మనం బ్యాలెన్స్ కూడా చూద్దాం, మీకు చూపిస్తాను ఒకేసారి. ఇక్కడైతే నాకు ఆల్రెడీ బ్యాలెన్స్ ఎంత ఉంది, 10,120 రూపాయలు బుకింగ్లో ఉంది. ఇప్పుడు మనం పెరిగిందో లేదో కూడా చూద్దాం. డైరెక్ట్గా ట్రెజరీ, అప్రూవల్, స్టాంప్ బల్క్ సేల్, నెక్స్ట్ అప్రూవ్, ఇక్కడ కన్ఫర్మ్ అడుగుతుంది, కన్ఫర్మ్. సో స్టాంప్ బల్క్ సేల్స్ డేటా అప్రూవ్డ్, సక్సెస్ఫుల్గా అప్రూవ్ అయ్యింది. ఇప్పుడు హోమ్లోకి వెళ్దాం. హోము, నెక్స్ట్ ఫెచ్ వాలెట్. సో నాకైతే ఇప్పుడు మనం క్యాష్ చూసాం కదా, ఇక్కడ హోము, నెక్స్ట్ క్యాష్. ఇక్కడ నాకు 6,660 రూపాయలు ఉండింది. సో 5 రూపీస్ యాడ్ అయ్యింది ట్రెజరీలో. డైరెక్ట్గా ట్రెజరీలో మనం సేల్ చేసాం కాబట్టి డైరెక్ట్గా ట్రెజరీకి అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. సో మన కౌంటర్లో చేసినట్టు కాబట్టి బుకింగ్ కింద ఈ విధంగా కనిపిస్తాయి. మీరు ట్రెజరీలో డైరెక్ట్ సేల్ చేశారు కాబట్టి ట్రెజరీలో ఇంక్లూడ్ అయిపోతాయి అనమాట. అయినా మీకు తగ్గిందో లేదో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ట్రెజరీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టాంప్ అండ్ స్టేషనరీ, మళ్ళీ మీరు బల్క్ సేల్లోకి వెళ్తే ఇక్కడైనా చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకో 5 రూపీస్ తగ్గిపిల్ల, ఇందాక 10 ఉండింది ఇప్పుడు 5, లేదు అనుకుంటే సో ఈ విధంగా మనకైతే అమౌంట్ అయితే చూపించేసింది. సో స్టాంప్స్ అయితే సక్సెస్ఫుల్గా సేల్స్. ఈ విధంగా మనము ఏ స్టాంప్స్ అయినా సేల్ చేయొచ్చండి. సి క్లాస్లో అయితే డైరెక్ట్ ట్రెజరీలో సేల్ చేస్తాము, ట్రెజరీలోనే అమౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే లైక్ చేయండి,
అదేవిధంగా మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్గా చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.